సీఎం రేవంత్ ఇవాళ ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మాగ్నూర్ 2వ డివిజన్ పరిధిలో గల మాణిక్బండ గ్రామానికి చెందిన ఆకుల సాయిలు, ఆకుల సతీష్ అనే తండ్రి కొడుకులు బిర్యానీలో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 378 కేసులు నమోదు కాగా 6 మరణాలు సంభవించాయి. కేరళలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 1 కరోనాతో చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6133కు, మరణాల సంఖ్య 65కు చేరింది. వాతావరణ మార్పుల కారణంగా మే నెలలో దేశవ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. ఏకంగా 126.7 mm వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఇది సాధారణ సగటు కంటే 106% అధికమంది. దీంతో 124 ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్లు పేర్కొంది. చివరిసారిగా 1901 మేలో 100.9 mm వాన కురిసినట్లు వివరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు హరీష్ రావు బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువు. విచారణ కమిషన్ కు దుష్ప్రచారాలను వివరించి వాస్తవాలను తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై బురద చల్లేందుకు రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తుంది. మీ రాజకీయం కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున వర్రి మండలంలోని ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు ధ్వంసమయ్యాయి. పిడుగు పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థ వేడుకలో డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. వారికి నెటిజన్లు విషెస్ చెప్తున్నారు. ఎంగేజ్మెంట్ అనంతరం రింకు సింగ్, ప్రియా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. తాము 3 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు వెల్లడించారు.